జగన్ గారి స్టాండ్ ఏంటండి వెళ్తున్న వాళ్ళకి సంబంధించి? మీరు కూడా నిన్న కడపలో కలిసినట్టున్నారు. మీరు కూడా చాలా అగ్రెసివ్ గా ఈ మధ్య ఉన్నదంతా వెలగక్కేస్తూ ఉన్నారు బయటికి. ఏంటి అసంతృప్తి, దేనికి యాక్చువల్ గా ఏంటంటే పార్టీకి సంబంధించినంత వరకు ఎప్పుడు కూడా ఒక నిబద్ధత కలిగిన కార్యకర్తగా పార్టీ కోసం నాకు భవిష్యత్తున్నా లేకపోయినా పార్టీ బాగుంటే నేను బాగుంటా అనే సిద్ధాంతం నమ్మిన వ్యక్తిగా, నాయకుడికి అండగా, ప్రతి సీనియర్ నాయకుడిని గౌరవించే వ్యక్తిగా నేను కట్టుబడి పనిచేసే మనిషిని. కానీ ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీని విభేదించి ఈ పార్టీలోకి 2018 తర్వాతే వచ్చాను. కానీ పార్టీ ఓడిపోయినా కాంగ్రెస్ లోనే ఉన్నాను 2014లో. కానీ రాహుల్ గాంధీ, చంద్రబాబు నాయుడు గారు కలిసిన తర్వాత వీళ్ళకు సిద్ధాంతం లేదని విభేదించి వచ్చా. ఆపర్చునిజం కాదండి, సిద్ధాంత రాహిత్యం. దానికోసం విభేదించి వచ్చా. మరి ఈ పార్టీలో కొన్ని కోణాల్లో ఏదైతే జరుగుతున్నాయో వాటి గురించి కొంత తొందరపడ్డా. ముఖ్యంగా అంతర్గతంగా మాట్లాడాల్సిన మాటల్ని అనుకోకుండా ఫ్లోలో మా పార్టీకి అనుబంధంగా ఉన్న సాక్షి ఛానల్లో చెప్పడం నాకు నిజంగా బాధ కలిగించే అంశం. ఫ్లోలో దొరికిన మాటలే కానీ ప్రీమెడిటేటెడ్ కాదు, అనుకోని మాట్లాడిన మాటలు అసలే కాదు. నా వల్ల జరిగిన ఈ తప్పుని నేను పార్టీలో మా పెద్దలకి వెళ్ళి అపాలజీ కూడా చెప్తా. బహిరంగంగా మాట్లాడకుండా ఉండాల్సిందనేది, ఆ విషయంలో నేను తప్పు చేయడంతో పాటు మా ప్లాట్ఫామ్ అయిన సాక్షి ఛానల్లో మాట్లాడడం సంబంధిత కొమ్మినేని గారికి, యాంకర్ గా ఉన్న కొమ్మినేని గారికి కానీ, క్రూక్ కానీ, నన్ను పిలిచిన కోఆర్డినేటర్ కానీ, ఇన్పుట్ ఎడిటర్ కానీ అందరికీ ఏదైతే ఎంబ్రాస్మెంట్ గా తయారైందో వాళ్ళందరికీ మీ మీడియా తరఫున నేను అపాలజీ చెప్తున్నా. సంబంధిత నాయకుల పేర్లు ఏవైతే తీసామో వాళ్ళకు కూడా నా అపాలజీ చెప్తున్నా అన్కండిషనల్లీ. ఎందుకంటే ఏదైనా ఉంటే నేను పార్టీ ఫోరంలో మాట్లాడి ఉండాల్సి. కానీ అనుకోకుండా పార్టీ గురించి ఆలోచనతో వెంటనే వేగంగా కొమ్మినేని గారు వారిస్తున్న మాట్లాడిన మాటలు ఏదైతే ఉందో ఇక మీద ఎప్పుడు అది జరిగిపోయింది, ఎందుకు అన్ఎక్స్పెక్టెడ్ గా వచ్చాయి, దానికి మీరు అపాలజీస్ చెప్తున్నారు. ఓకే, బట్ అంత టచ్ అయిన ఇన్సిడెంట్స్ ఏంటి ఇంటర్నల్ గా? ఎలాంటి థింగ్స్ మిమ్మల్ని అంత హర్ట్ చేశాయి? అంటే చాలా మంది ఇప్పుడు జగన్ గారి తర్వాత ఒక నలుగురు వ్యక్తులు టాప్ 5 లో ఎప్పుడు ఉంటుంటారు. వాళ్ళ మధ్య క్లాషెస్ చూసా, లేదంటే వెళ్తున్న వాళ్ళని కట్టడి చేయట్లేదని ఒక బాధ కనిపించిందా? ఏమనిపించింది మీకు? పొలిటికల్ పార్టీ అనేది ఎప్పుడు కూడా పబ్లిక్ కోసం పనిచేసే ఫోరం, అదేం కంపెనీ కాదు. ఇది ఒక సేవా సంస్థ. రాజకీయము వ్యాపారం కాదు. రాజకీయ నాయకులు పబ్లిక్ కి అనుకూలంగా పనిచేయడం కోసం ఏర్పడ్డ నాయకులు. ఇంటర్నల్ ఇగోస్ ఉంటే అది ఇంటి దగ్గరే పెట్టుకోవాలి, పార్టీలో రిఫ్లెక్ట్ కాకూడదు, ఖచ్చితంగా కాకూడదు. అలాంటివన్నీ కొన్ని కోణాల్లో నేను అబ్జర్వ్ చేసి అనవసరంగా ఓపెన్ ఫోరంలో మాట్లాడాను. ఇక మీదట ఎప్పుడు అలాంటిది రిపీట్ కాదు. కనీసం మీ దగ్గర కూడా నేనేమి చెప్పను. ఎందుకంటే ఏదన్నా మా నాయకుడైన జగన్మోహన్ రెడ్డి గారి సమక్షంలో ఇంటర్నల్ గా కలిగిన అవకాశాన్ని బట్టి, ఎక్కడ అవకాశం దొరకకపోతే నేరుగా నాయకుడితో మాట్లాడే వసతి నాకు ఉంది కాబట్టి నాయకుడైన జగన్మోహన్ రెడ్డి గారికే చెప్తాను. కానీ ఇక మీదట బహిరంగమైన ఫోరమ్స్ లో ఎక్కడ మాట్లాడు. ఎలా ఉండబోతోంది నెక్స్ట్ 4 years ఆఫ్ ఈ ట్రావెల్నెస్? అపోజిషన్ పార్టీ లీడర్ గా మీ ప్రయాణం, జగన్మోహన్ రెడ్డి గారి కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుంది? నేను ఈ పార్టీలోకి వచ్చినప్పుడు వచ్చే ముందు విజయసాయి రెడ్డి గారి ద్వారా వచ్చా. విజయసాయి రెడ్డి గారు ఢిల్లీలో నాకు కలుస్తూ ఉండేవాళ్ళం కాంగ్రెస్ లో ఉన్నప్పుడు. వచ్చిన తర్వాత నీకు ఏం ఆశించి నువ్వు ఏం అడుగుతున్నావు అన్నప్పుడు, నేను ఇక్కడ జాతీయ అధికార ప్రతినిధిగా ఉన్నా, నాకు జాతీయ అధికార ప్రతినిధిగా ఇవ్వండి, దాని తర్వాత మీ ఇష్టం, నేను చేసిన సేవలకు తగ్గ గుర్తింపునివ్వండి అని అడగడం జరిగింది. అదేవిధంగా నాకు జాతీయ అధికార ప్రతినిధిగా ఐడి కార్డు ఇచ్చారు, దాంతోనే పనిచేస్తున్నా. ఖచ్చితంగా కూడా నేను పనిచేసే తీరు చాలా మందికి పార్టీకి సంబంధించిన అంశాలు కానీ, పార్టీకి ఒక స్ట్రాంగ్ డిఫెండర్గా, సమ్ టైమ్స్ అగ్రెసివ్గా కూడా పార్టీ కోసం పనిచేసే వ్యక్తిగా ముద్రపడ్డా. క్యాడర్కి బాగా కనెక్ట్ అయ్యా. దాదాపు అందరు లీడర్లతో సమన్వయం, అందరి దగ్గర మర్యాద కూడా పొందా. నాకైతే పర్సనల్ గా ఎవరితో విభేదాలు లేవు. ఈవెన్ పెద్ద నాయకులతో లేవు, చిన్న నాయకులతో లేవు, వర్గాలు అసలే లేవు. జగన్మోహన్ రెడ్డి గారి కోసమే పనిచేశా. కాంగ్రెస్ లో ఉన్నప్పుడు కూడా వైఎస్ కుటుంబానికి అత్యంత
ప్రేమతో పనిచేశా. అప్పటి నుంచి కూడా వస్తున్న దాన్ని. ఆ ప్రేమ ఉన్నప్పటికీ కాంగ్రెస్ ను కూడా వదిలి రాలా, చాలా కాలం రాలా. ఎందుకంటే ఇక్కడ నా సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇక్కడికి పోతే మనకి ఉండే కన్నా ఇక్కడే ఉందాం. కానీ ఎప్పుడైతే సిద్ధాంత రాహిత్యం వచ్చిందో అప్పుడు విభేదించి రావడం జరిగింది. వన్స్ వచ్చి వైఎస్ఆర్సీపీ జెండా పట్టాక ఆ ఒకటో రోజు నుంచి ఈ రోజు వరకు ఎంత నిబద్ధత అంటే, ముఖ్యంగా నా గురించి నేను చెప్పడం కాదు కానీ నాకు పార్టీలో ఎదగాలంటే అడ్డదారులు తెలియవు. ఒకరి ద్వారా ఎక్కువ ప్యాంపర్ చేసి లేకపోతే ఒకరికి వర్గంగా ఉండి నాకు ఇవన్నీ తెలియదు. పార్టీ నాయకుడు బాగుండి పార్టీ అధికారంలోకి వస్తే పార్టీ ప్రజలకు సేవ చేసే అంశంలో పార్టీ ఏదైనా పదవిస్తే తీసుకోవడమే. నాకు ఒక కార్పొరేషన్ చైర్మన్ గా ఇచ్చి పార్టీ నన్ను గుర్తించింది, సముచిత గౌరవం ఇచ్చింది. నా ఉద్దేశం నేను చట్టసభల్లో పోయి మాట్లాడాలనుకున్నా, ఎమ్మెల్సీ అవుతాను అనుకున్నా, కానీ అకామిడేట్ చేయటం ఏదైతే సామాజిక సమీకరణాల్లో ఆ టైంలో కుదరలేదు. జగన్మోహన్ రెడ్డి గారు నాకు ఇప్పటికే చెప్పారు, నిన్ను చట్టసభల్లోకి నేనే తీసుకెళ్తా, ఏదో ఒక రకంగా ఏ రూపంలో అయినా తీసుకెళ్తా అని. నాకు సంపూర్ణమైన విశ్వాసం, నమ్మకం ఉంది. ఖచ్చితంగా చట్టసభల్లో నా గొంతు పార్టీకి అనుకూలంగా మాట్లాడాలి. ఒక ధర్మాన ప్రసాదరావు గారు, ఒక రఘువీరారెడ్డి గారు, అనేక మంది వక్తలు ఏదైతే మేము చూసిన వాళ్ళల్లో మాట్లాడే వాళ్ళల్లో అసెంబ్లీలో మాట్లాడుతుంటే, అసెంబ్లీలో మాట్లాడే వాళ్లే కాదు నేషనల్ లీడర్స్ నుంచి కూడా నేను ప్రభావితం అయ్యాను. ఒక వాజ్పేయి గారు, ఒక చంద్రశేఖర్ గారు, ఒక అద్వానీ గారు, ఒక రాజీవ్ గాంధీ గారు చట్టసభల్లో మాట్లాడేటప్పుడు అనేక మంది లీడర్లు, ముఖ్యంగా ఇప్పుడు కూడా అనేక మంది ఎవరైతే మాట్లాడతారో హిందీ స్పీచెస్, ఐ కెన్ స్పీక్ హిందీ వెరీ వెల్, సచ్ ఫ్లూయెన్సీ యాజ్ ఎ హిందీ పర్సన్ లాగా నేను మాట్లాడగలను, హిందీ స్పీచ్లు రాయగలను, తెలుగు స్పీచ్లు రాయగలను. నాకున్న జర్నలిజం యాక్టివిటీ ఏదైతే ఉందో దాని ద్వారా నేను సమగ్రమైన అవగాహనతో కరెంట్ అఫైర్స్, రాజకీయ వ్యవహారాలన్నిటి గురించి ఎప్పటికప్పుడు అప్డేటెడ్ గా ఉంటాను. సో దట్ నేను ఏ కంటెంట్ రాసుకొని వెళ్ళను, ఏ కంటెంట్ కూడా ఆ హెడ్లైన్ చెప్తే దాని గురించి అనర్గళంగా మాట్లాడగలను, పబ్లిక్ ని అడ్రస్ చేయగలను, మాస్ గ్యాదరింగ్స్ ని అడ్రస్ చేయగలను. సో నాకు వచ్చిన ఈ స్ట్రెంగ్త్ అంతా కూడా నాకున్న ప్యాషన్ అబౌట్ స్పీకింగ్ అండ్ టు పర్సూయింగ్ ద పీపుల్ ఇన్ ఏ మాస్ లెవెల్, అది నన్ను ఏ రోజుకైనా ఒక స్థానంలో కూర్చోబెడుతుందని నమ్మిన సిద్ధాంతం వైఎస్ఆర్సీపీ సిద్ధాంతం. ఈ సిద్ధాంతం కోసం ఎటువంటి రాద్ధాంతం నాకు అసలు ఎవరితో పెట్టుకోవాల్సిన అవసరమే లేదు. కానీ ఒక్కొక్కసారి తెలియకుండా సెల్ఫ్ గోల్స్ వేసుకుంటాను. అంటే పార్టీకి మేలు చేయబోయో, లేకపోతే పార్టీ గురించి ఎక్కువ ఉత్సాహపడి ఉన్న వాస్తవాలు గబుక్కను బయట పెట్టో, లేకపోతే మాట్లాడి వివాదాస్పదం అవుతానే కానీ నాకు కనీసం శత్రువుల పార్టీలో కూడా ఒక స్టాండర్డ్ ఆఫ్ గౌరవం అయితే ఉంది. నేను ప్యానెల్లో ఉంటే చాలా మంది డిబేట్లకు రావడానికి కూడా వాళ్ళు మేము ఈ రోజు రాము అంటారు. ఎందుకంటే అతను ఉన్నప్పుడు మేమేం మాట్లాడతాం వద్దులే అంటే, వాళ్ళు నాకు ఇచ్చే గౌరవం కావచ్చు, నేను చేసే ఆర్గ్యుమెంట్లు వాళ్ళు తక్కువ అవుతారని కావచ్చు. నేను అంతవరకు అయితే పేరు సంపాదించా, నేనేం డబ్బు సంపాదించలా ఈ పార్టీలో, ఒక రూపాయి సంపాదించలా, ఇచ్చిన జీతం తప్ప. సో ఖచ్చితంగా కూడా రాబోయే రోజుల్లో పార్టీకి బలోపేతం చేసే ఏ కార్యక్రమం జగన్మోహన్ రెడ్డి గారు నాకు ఇచ్చినా దాన్ని అత్యంత శ్రద్ధతో రాత్రి పగులు తేడా లేకుండా పనిచేస్తానని తెలియజేస్తాను. సో వాలంటీర్ సిస్టమ్ గురించి ఇంత కొనియాడుతూ ఉన్నారు, ఇంత పొగుడుతూ ఉన్నారు, పార్టీకి అదే వెన్నెముక అనుకున్నారు. కానీ వెన్నెముక లాంటి ఒక సపోర్టివ్ సిస్టమ్ గ్రౌండ్ లెవెల్ నుంచి ఉన్న కార్యకర్తలు పూర్తిగా దూరం అయ్యారు అనేది వాస్తవం అంటారా కాదంటారా? మీరు సరైన ప్రశ్న అడిగారు. ప్రభుత్వానికి వెన్నెముకగా వాలంటీర్లు సహకరించారు, కానీ పార్టీకి వెన్నెముక వాలంటీర్లు కాదు, పార్టీకి వెన్నెముక కార్యకర్తలు. ఇక్కడ ఈ అనుసంధానంలో మా పార్టీ కార్యకర్తలకే వాలంటీర్లు ఇచ్చారనే ఆరోపణలు ఏవైతే తెలుగుదేశం పార్టీ చేసిందో, మా పార్టీ కార్యకర్తలకే వాలంటీర్లు ఇచ్చుంటే మాకు చక్కగా ఎలక్షన్ టైంలో మేము ఉపయోగించుకునేవాళ్ళం కదా. అలా కాలేదంటే ఎందుకైంది? పార్టీని వాలంటీర్లకి మేము అనుసంధానం చేయలే. వాళ్ళ అరాచక కమిటీలు, జన్మభూమి కమిటీలకు బదులు ప్రభుత్వం పారదర్శకంగా పనిచేయాలని వాలంటీర్ల సేవాభావంతో వచ్చిన వాళ్ళని పిక్ చేశాం. ఖచ్చితంగా కూడా పార్టీ కొంత నష్టపోయింది. కానీ అంత మాత్రం చేత మరైన మెరుగైన వ్యవస్థని, వాలంటీర్ల వ్యవస్థ అనుసంధానం చేసే పార్టీ వ్యవస్థని కూడా మేము తెచ్చుకుంటామేమో. కానీ రాబోయే రోజుల్లో వాలంటీర్లకి అనుకూలంగా పార్టీ ఎప్పుడు కూడా ఒక నిర్ణయం తీసుకున్నది ఆ రోజున. కానీ ఈసారి ఏదైనా మళ్ళా మేము నెక్స్ట్ టైం మేము అధికారంలోకి వచ్చాక వాలంటీర్ల వ్యవస్థతో పాటు పార్టీ పటిష్టంగా పనిచేయడానికి కావాల్సిన కార్యకర్తల వ్యవస్థను కూడా కాపాడు. ఓకే, బట్ దూరం అయ్యారు అనే మాట అయితే అంగీకరిస్తున్నారు కొంతవరకు, విజిబుల్ గా. ఎందుకంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జగన్ గారికి కార్యకర్తలు చాలా సపోర్టివ్, చాలా ఒక బ్యాక్ బోన్ లాగా ఉన్న సపోర్ట్ ని ఒక్కసారి అధికారంలోకి రాగానే వాలంటీర్ తో తెరమరుగు అయ్యారు అనేది కనిపిస్తున్న వాస్తవం ఇప్పుడు.
ఏదైతే నిర్ణయాలు కొన్ని మాకు వ్యతిరేకంగా పనిచేసాయో గత ఎలక్షన్ లో, అది కార్యకర్తల అంశంలో కానీ, కార్యకర్తల బాగోగుల అంశంలో కానీ, లేకపోతే మేము అన్ని దగ్గరలో 100% ట్రాన్స్పరెన్సీ మెయింటైన్ చేస్తూ ఎక్కడ దోపిడీ విధానం అనేది లేకుండా పారదర్శకంగా ఇచ్చిన ప్రతి పైసా జనానికి చేర్చడం అయితే మేము బాధ్యతతో చేసాం. ఈ సమయంలో మా కార్యకర్తల్ని లేకపోతే మా పార్టీ నాయకుల్ని ఎక్విప్ చేసుకోలేకపోయాము. దాంతోపాటు రాబోయే రోజుల్లో ఎక్కడెక్కడ ఏ తప్పులు జరిగాయో వాటినన్నింటినీ సరిదిద్దుకుని మరింత వ్యవస్థీకృతంగా నెక్స్ట్ గవర్నమెంట్ ఏదైతే ఉందో జగన్ 2.0 మీరు చూస్తారు రాబోయే రోజులు 100%. ఎందుకంటే ఎందుకు ఈ మాట చెప్తున్నాను, జగన్మోహన్ రెడ్డి గారికి ముఖ్యమంత్రి పదవి కావాలి అనే ఆకాంక్ష కన్నా ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాలనే ఆకాంక్ష చాలా బలీయమైంది. ఎందుకంటే ఈ ప్రభుత్వ నిర్వాహకం చూస్తున్నారు, 3 పార్టీల ప్రభుత్వం ఇది, ఎన్డీఏ ప్రభుత్వం ఇది. ఈ ప్రభుత్వం ఏవేవైతే చేయట్లేదో జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే బాగుండేది కదా అన్న ఆలోచన 100 రోజులు పూర్తి కాకముందే జనంలో మొదలైందంటే ఇది మామూలు విషయం కాదు. మిగతా పార్టీలు వాటికి అనుసంధానించబడి ఉన్నాయి. సో ప్రజల కోసం గొంతెత్తే ఏకైక నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే మిగిలారు ఆంధ్రప్రదేశ్ లో. అంతేకాదు నేను దేశం అంతా విస్తరిస్తా, నా పార్టీ ఇక్కడ ఉంటది అక్కడ ఉంటది అనే కబుర్లు ఏ రోజు కూడా వైఎస్ఆర్సీపీ పార్టీని కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ స్పష్టంగా ఒకటే చెప్పారు, మేము ఆంధ్రప్రదేశ్కే పరిమితమైన పార్టీ, మేము ఆంధ్రప్రదేశ్ ప్రజల కోసమే పనిచేసే పార్టీగా ఉంటాం. ఇంత స్పష్టంగా చెప్పిన నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి ఆంధ్రప్రదేశ్ ప్రజలకు మళ్ళీ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారిని చేసుకోవాల్సిన అవసరం ఉందని ప్రజలే ఆశీర్వదిస్తారు ఖచ్చితంగా 100%. సంవత్సరం రోజుల్లో ఎలక్షన్స్ రానివ్వండి, ఈ ఈవీఎంల మోసం బయటపడి సంవత్సరం రోజుల్లోనే మేము అధికారంలోకి వస్తాం. 2 సంవత్సరాల్లో రానివ్వండి మేమే అధికారంలోకి వస్తాం. 6 నెలల్లోనే ఈ ప్రభుత్వం ఏదైనా కారణాలతో రద్దయితే 6 నెలల్లోనే మేము అధికారంలోకి వస్తాం. అంత కాన్ఫిడెంట్ గా ఎందుకు చెప్తున్నాం అంటే ఈ 100 రోజుల్లోనే వాళ్ళు డెలివర్ చేయట్లేదు, మోసం పోయాం అని చెప్పి ప్రజలు భావిస్తున్నారు ఈ కూటమి ప్రభుత్వాన్ని, ఈ ఎన్డీఏ ప్రభుత్వాన్ని. Right. Hospitality industry is a people-liked industry. It gives me the license to be creative and to be a constant learner. I'm lucky to have Sun as my driving force towards my goal. Sun International, Hyderabad, Visakhapatnam.